అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు సబ్జెక్ట్ పరిశుభ్రమైన జీవితం. కె జగన్నాథం, కర్నూలు. పరిశుభ్రమైన జీవితం అనేది ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. శుభ్రం లేని జీవితం ఎవరు కోరుకోరు. పరిశుభ్రమైన జీవితం కావాలంటే మొట్టమొదటిగా మీరు పరిశుభ్రమైన ఆత్మ ఉండాలి. అందుకే యేసుప్రభు ఉంటారు, పరిశుభ్రమైన ఆత్మ అని అంటాడు యేసుప్రభు. శరీరంలో మూడు ఉంటాయి జీవితంలో: శరీరము, ఆత్మ. ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో మనసు ఉంటుంది. మనసు పరిశుభ్రంగా ఉండదు. శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు, అది మన చేతిలో పని. మనం శుభ్రంగా ఉంచుకోవచ్చు, లోపల వైద్యం చేసి చికిత్స చేసి శుభ్రం చేసుకోవచ్చు. కానీ మనసుని, ఆత్మని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే కొంచెం కష్టమైన పని, అంత సులభమైన పని కాదు. మొట్టమొదట మన ఆత్మని పరిశుభ్రం చేసుకోవాలి. ఆత్మని పరిశుభ్రం చేసుకుంటే మనసు ఆటోమేటిక్గా పరిశుభ్రం అవుతుంది. ఆత్మని ఎట్లా పరిశుభ్రం చేయాలా? ఆత్మని పరిశుభ్రం చేయాలంటే ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాసను గమనిస్తూ గంటలు ధ్యానం చేస్తే ఆత్మ పరిశుభ్రమవుతుంది. ఆత్మ పరిశుభ్రమైతే ఆటోమేటిక్గా సహజంగానే మీరు చెప్పినా చెప్పకున్నా మీ ప్రమేయం లేకుండానే మనసు కూడా పరిశుభ్రమవుతుంది. అప్పుడు జీవితం అంతా పరిశుభ్రమవుతుంది. ఇల్లు శుభ్రత, ఒళ్ళు శుభ్రత, మాట శుభ్రత, మనసు శుభ్రత, నడక శుభ్రత, జీవితమే శుభ్రత. జీవితమే శుభ్రంగా ఉంచుకో. పరిశుభ్రతే పరమాత్మైన జీవితం పోయి అంటారు. కాబట్టి ఈ పరిశుభ్రత రావాలంటే శ్వాస మీద ధ్యాస ఉండాలి. ఒళ్ళును శుభ్రం చేసుకుంటాం, ఒంటి మీద గుడ్డలు శుభ్రం చేసుకుంటాం. కానీ మనసును శుభ్రం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. మనసును శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అహం అడ్డం వస్తుంది. నేను పరిశుభ్రంగా ఉన్నాను, నా ఎదుటివాడు పరిశుభ్రంగా లేడు, నా పక్కింటి వారు పరిశుభ్రంగా లేరు, ఇంటిలోని వారు పరిశుభ్రంగా లేరు, అందరూ ఎవరు పరిశుభ్రంగా లేరు, నేను మాత్రమే పరిశుభ్రంగా ఉన్నానని మీ అహం, మీ ఇగో మిమ్మల్ని మోసం చేస్తుంది. కాబట్టి మీరు గమనించాల్సినది మన అహం ఏం చెబుతుంది అనేది గమనించాలి. ఏం చేయాలి చెప్పండి. గమనిస్తే అహం పారిపోతుంది, పరిగెత్తిపోతుంది. చాలా పిరికి పంద అహం. కానీ దాన్ని నీవు గమనించాలి. గమనిస్తే ఆటోమేటిక్గా అది పరిగెత్తిపోతుంది. కాబట్టి పరిశుభ్రమైన జీవితం ఉండాలంటే ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి. అది దానికి తిరుగులేదు. ఇంకా ఆత్మ పరిశుభ్రమైతే నీ జీవితమే పరిశుభ్రమవుతుంది. నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి వాక్కులో, ప్రతి అడుగులో, ప్రతి వ్యవహారంలో, ప్రతి వ్యాపారంలో నువ్వు చేసేట ప్రతిది కూడా పరిశుభ్రంగా బయటకు వస్తుంది. అప్పుడు నీ జీవితంలో పరిశుభ్రమైన విత్తనాలు విత్తడం ప్రారంభిస్తావు. సహజంగానే ప్రారంభిస్తావు. పరిశుభ్రమైన విత్తనాలు ఎప్పుడైతే విత్తడం ప్రారంభిస్తావో పరిశుభ్రమైన పంట కూడా వస్తుంది. పరిశుభ్రమైన జీవన విధానం, జీవన సరళి, నీవు తినే తిండి దగ్గర నుంచి పరిశుభ్రంగా ప్రారంభం చేస్తావు. ప్రతి మాట, ప్రతి అక్షరము పరిశుభ్రంగా వస్తుంది. అనవసరమైన మాట రాదు, అనవసరమైన పని లేకపోవు. ఈ సమస్యలన్నిటి కూడా ఈ పరిశుభ్రతే నీ జీవితం అంతా కూడా సరైన నడిపించే మార్గంలో తీసుకుపోతుంది. కాబట్టి ఈ పరిశుభ్రమైన జీవితం రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే, అది కూడా 1 గంట సేపు ధ్యానం చేసి నీ పరిశుభ్రాన్ని చెక్ చేసుకోవద్దు. చెక్ చేసుకోవడం పోతే నీకు కనిపించదు. గంటలు రోజులు జీవితం అంతా అప్ టు హోల్ లైఫ్ అంతా ధ్యానం చేయండి. అపారమైన పరిశుభ్రత వస్తుంది, అపారమైన జ్ఞానం వస్తుంది, అపారమైన సంపద కూడా వస్తుంది, అపారమైన తెలివితేటలు వస్తాయి. ఇవన్నీ మెల్లమెల్లగా నీలోకి సృష్టి అనేది సహజంగా నీలోకి పంపుతుంది. సృష్టి నీలోకి ఇవన్నీ పంపడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంది. సిద్ధంగా లేని వారెవరు? మీరు సిద్ధంగా లేరు.
మీ మనసు ఒప్పుకోవడం లేదు. కాబట్టి మీ మనసు ఒప్పించి మెప్పించి ధ్యానం చేయించండి. సహజంగా అన్నీ సమకూరుతాయి, టోటల్గా వచ్చేస్తాయి. మళ్ళీ వీడియోలో మరిన్ని విషయాలు చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.